అలాగే ధీరుభాయ్ అంబానీ ఉమ్, వారి కాలసర్పయోగం. ఉమ్, ఆయన వ్యాపారమైనాడు తప్ప ఉమ్, ఆయన ఉమ్, రాజకీయాలే. ఉమ్, అలాగే అబ్రహం లింకన్, ఉమ్, 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 ముస్సోరి, ఉమ్, ఇలాగ రమణ మహర్షి, ఉమ్, నెక్స్ట్ ఇలా చాలా మందికి ఉమ్, కాలసర్పయోగం ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు నేను కాలసర్పయోగం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఉమ్, వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉమ్, ఇంకోటి చేస్తుంటే ఉమ్, ఇన్ని రంగాలు సక్సెస్ కారు. ఏదో ఒక రంగంలోనే సక్సెస్ అవుతారు. ఉమ్, కానీ కాలసర్పయోగం ఉంది అనగానే ఉమ్, మీ అమ్మాయికి అందుకే వివాహం కావట్లేదు, మీ ఉమ్, అమ్మాయికి కుజదోషం ఉంది వివాహం కావట్లేదు, ఉమ్, ఇలాంటివి చెప్పి ఉమ్, జ్యోతిష్ శాస్త్రాన్ని భ్రష్టు పట్టిస్తారు. నువ్వు ఉమ్, వెంటనే విడాకులు అవుతాయి. ఉమ్, ఎవడో పెళ్లి చేసుకుంటారు, అవును. పెళ్లి చేసుకోరు, ఇంకా చేసుకోబోతారు. ఉమ్. అప్పుడే నువ్వు విడాకులు అవుతాయి అదే అవుతాయి అంటే ఆఖరికి శాస్త్రం మీద నమ్మకాలు కూడా పోతున్నాయి. నమ్మకము, గౌరవము మొత్తం పోయింది. పోయింది. అసలు ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఇలాంటి ఎవరిని సందర్భాల్లో నమ్మకూడదు. ఉమ్, నాలాంటి వాడు నేను మళ్ళీ నీ జాతకాలు చెప్తాను నీకు ముఖ్యమంత్రి అంటే నేను ఉమ్, దాని జోలికి వెళ్ళను. ఉమ్. సో ఎందుకంటే నాకు ఉమ్, 66 సంవత్సరాలు. ఉమ్, నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి వ్యక్తికి జ్యోతిష్యము ఉమ్, ఏదో విధంగా నేర్పించాలనే పట్టుదలతో ఉన్నా. ఉమ్, నాకు మామూలు ఛానల్ ఒకటి ఉంది, ఉమ్, యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉమ్, పుంఖానుపుంఖాలుగా వీడియోలు తయారు చేసి ఉమ్, ప్రతి వ్యక్తిని, ఇప్పుడు మీరున్నారు, మీరెవరో పండితుడి మీద ఆధారపడాలా, ఉమ్, ఒక వైద్యుని మీద, ఉమ్, లేదా మీకు తెలిసిన వైద్యులు మీ ఇంట్లో ఉన్నారనుకోండి, ఉమ్. మీకు న్యాయం జరిగినట్టే. అవును. ఈరోజు వైద్యం కూడా వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు మరి చాలామంది కంప్యూటర్స్ వచ్చాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాయి. దీని ప్రకారం కూడా జ్యోతిష్యం క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తున్నారు, యాప్లు పెడుతున్నారు కదా, ఇది కరెక్టే అన్నది. క్యాలిక్యులేషన్ పార్ట్ వర్క్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఉమ్, బట్ ఫలిత విశ్లేషణకు వచ్చేటప్పటికి ఉమ్. అదే. దానికి ఉమ్, అనుభవంతో పాటు ఉమ్, కొంత ఉపాసనా బలం కూడా ఉండాలి. ఉమ్, ఎప్పుడైతే ఉపాసనా బలం ఉంటుందో ఉమ్, అతనికి ఆ థాట్ రావాలి. అదే అని అడగాలనుకున్న ప్రశ్న. ఇప్పుడు మామూలుగా జ్యోతిష్యం అనేది ఒక లెక్క, మ్యాథమెటిక్సే, గణితమే, అన్ని గణితమే కదా టోటల్గా. గణితమే, పక్క గణితం అది. కానీ ఎక్కువ మంది చెప్పిన వేసిన జాతకాలు యాజ్ ఇట్ ఈజ్గా జరగట్లేదు, తక్కువ మందివే జరుగుతున్నాయి. ఉమ్, అలాగే ఎక్కువ మంది పెట్టిన ముహూర్తాలు అంత అనుకున్నట్టుగా జరగట్లేదు, ఉమ్. కొన్ని మాత్రమే విజయం సాధిస్తున్నాయి. దీనికి కారణము లోపం శాస్త్రంలో పండితుల్లోనే కూడా ఉంది. లోపం లేదు, పండితుల్లోనే లోపం. పండితుల ఉదాహరణకినండి, నేను ఉమ్, అనకూడదు కానీ ఉమ్, మాధ్యమాల ద్వారా ఉమ్, ఇప్పుడు 2 పంచాంగాలు ఉన్నాయండి. ఉమ్, ఈ 2 పంచాంగాల్లో ఉమ్, ముహూర్తాలు ఎక్కువే ఉంటాయి. ఉమ్, లగ్న రాహు ముహూర్తాలు ఇస్తారు, ఉమ్, లగ్న కేతు ముహూర్తాలు ఇస్తారు, ఉమ్, అష్టమ రాహు ముహూర్తాలు ఇస్తారు, ఉమ్, అష్టమ కేతు ముహూర్తాలు ఇస్తారు. ఉమ్, కొన్నిటికి అష్టమ శుద్ధులే ఉండవు. ఉమ్, అష్టమ శుద్ధి కూడా అక్కడ డిగ్రీలో ఉందా లేదా గమనించి రాయాలి. ఉమ్, కాబట్టి ముహూర్తాలు విపరీతంగా ఇస్తే ఉమ్, కామన్ మ్యాన్కి ఇది తెలియవు. ఉమ్, పండితుల దగ్గర పోగానే ఆ ఉమ్, దేవస్థాన పంచాంగంలో ముహూర్తం ఉంది రాసేసుకో. ఉమ్. అంటే అలా అయిన కారణంగా ఉమ్, ముహూర్తాలు దెబ్బతింటున్నాయి. ఉమ్, ఇది ప్రథమ లోపం. ఉమ్. రెండవ లోపం ఏమిటంటే జ్యోతిష ఫలితాలు కూడా అలాగే ఉంటున్నాయి కదా. అలాగే ఉంటాయి. ఉమ్, తారాపణం లెక్కించేటప్పుడు ఉమ్, వధూవర గుణమేళన పట్టిక అని ఉంటుంది. ఉమ్, పాయింట్ల పట్టిక అంటారు, ఎప్పుడు విని ఉంటారు మీరు. ఉమ్, అమ్మాయికి అబ్బాయికి నక్షత్రానికి టాలీ చేసి ఉమ్, 18 పాయింట్లు వస్తే వివాహం చేసుకోవచ్చు, ఉమ్, 18 పాయింట్ల కంటే పైన వస్తే చేసుకోవచ్చు, ఉమ్, 18 కంటే దిగి వస్తే వివాహం చేసుకోకూడదని. ఉమ్, ఇది పక్కా బోగస్ పట్టిక. ఉమ్, నా పంచాంగం ఇవ్వని రాస్తా. ఉమ్, వివాహ పొంతనల పట్టిక అశాస్త్రీయము. ఉమ్, 24 పాయింట్లు వచ్చి కోర్టు చుట్టూ గిరగిరా తిరుగుతున్నారు, ఉమ్, 5 పాయింట్లు వచ్చి చిలక గోలిక అలాగున్నారు. ఉమ్. ఆ పాయింట్లే తప్పు. పాయింట్ తప్పు. ఉమ్, మరొకటి ఉంది, ఉమ్, అమ్మాయి అబ్బాయి ఉమ్, ఇరువురు తారాబలం చూస్తాం ఉమ్, చూస్తాం కదా. ఉమ్, ఉదాహరణకి అమ్మాయి నక్షత్రం పూర్వాషాఢ అనుకుందాం, ఉమ్, అబ్బాయి నక్షత్రం ఉమ్, ఉత్తరాభాద్ర అనుకుందాం. ఉమ్, లేదా అమ్మాయి జాతకం వరకు మాట్లాడదాం. ఉమ్, అమ్మాయిది పూర్వాషాఢ నక్షత్రం అండి. ఉమ్, అమ్మాయి జాతకంలో ఉమ్, శుక్రుడు అంటే కళ్యాణ కారకుడు ఉచ్చస్థానంలో తారాస్థాయిలో ఉంటాడు. ఆ పండితులు వారండి, మీ అమ్మాయికి ఉమ్, కళ్యాణకారకుడు ఉమ్, శుక్రుడు ఉమ్, ఉచ్చలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు అనుకుంటాడు. కానీ 38, 40 వచ్చిన పెళ్లి కావటం లేదు. ఉమ్, ఎందుకు కావటం లేదు అంటే ఉమ్, పూర్వాషాఢ నక్షత్రానికి ఆ ఉత్తరాభాద్ర అనే నక్షత్రం నైధన తార అవుతుంది. ఉమ్, ఆ అమ్మాయికి వ్యతిరేకమైనటువంటి తారలో ఉమ్, కళ్యాణకారకుడు ఉన్నాడు. ఉమ్, మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాల, ఉమ్, ఫోన్ చేశారు 20 నిమిషాలు వస్తాను అని, ఉమ్, వెహికల్లో కూర్చున్నారు, ఉమ్, బరస్ట్ అయిపోయింది, ఉమ్, పోగలరా? ఉమ్, పోలేరు. ఉమ్, ట్రాఫిక్ జామ్ అవుతుంది, పోగలరా? ఉమ్. పోలేరు. అలాగే ఒకసారి ట్రాఫిక్ తగ్గి అనుకున్న దాని కూడా ముందు కూడా రావచ్చు. కావచ్చు, అనుకున్న అందువల్ల టైర్కి రావచ్చు. కావచ్చు. ఉమ్, కనుక మన గ్రహ విశ్లేషణ చేసే సమయంలో ఉమ్, తారాబలం ఒక్కటే కాదు, తారాబలం నహి గ్రహ్యం ఎత్ర ఉమ్, చంద్ర బలోత్కట లగ్నం హస్తి నృపచంద్ర. ఉమ్, తారాబలం ఎవడికి కావాలయ్యా? ఉమ్. లగ్నమా ముఖ్యం? తారాబలం నహి గ్రహం ఉమ్, ఎత్ర చంద్ర
బలోత్కట. చంద్రుడు చాలా బలంగా కూడా ఉండాలి. ఉమ్, ఉదాహరణకి యుద్ధం జరుగుతున్నదండి. ఉమ్, యుద్ధం జరుగుతున్నది. సిపాయిలు చనిపోతుంటారు. పనుల సిపాయిలు పోతుంటారు. ఉమ్, యుద్ధం ఎప్పుడు అవుతుంది? రాజు చచ్చిపోతే ఉమ్, యుద్ధం ఆగిపోతుంది. ఉమ్, కాబట్టి తారలు సిపాయి లాంటి వాడు, చంద్రుడు రాజు లాంటి వాడు. ఉమ్. కేవలం ఈ ఈ తారాబలాలు చూసి కాదు, చంద్రబలం ఉండాలి. చంద్రబలం ఉండాలి. ఆ చంద్రుడు ఎలా ఉండాలి? మనకారకుడు చంద్రుడు. ఉమ్, ముందు బాగా మాట్లాడినట్టు అబ్బాయి ఉమ్, 4 నెలల తర్వాత ఈ అమ్మాయికి ఏదో లోపం ఉన్నట్టుంది, ఉమ్, ఇతని మనసు మారుతుంది. ఉమ్, ఈ మధ్య విడాకులు ఎందుకు జరుగుతున్నాయి? ఉమ్, విడాకులు జరగటానికి కారణం ఏంటి? చంద్రుడు శని కలవకూడదు. ఉమ్, చంద్రుడికి శుక్రుడికి ఇరువురికి సహస్ర శత్రుత్వం ఉంటుంది. ఉమ్, తర్వాత చంద్రుడికి 3 నక్షత్రాలు ఉంటాయి. ఉమ్. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు. ఆ నక్షత్రాల్లో పొరపాటున కనుక ఈ శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఉమ్. సమస్యలు వస్తాయి. అంటే ఓవరాల్గా మనం చెప్పే మనం వేసే జాతకం కానీ, దాని దగ్గర వచ్చే ఫలితాలు కానీ, మనం చెప్పే ముహూర్తం కానీ, వచ్చే ఫలితాలు కానీ, మనం చెప్పే పంచాంగం దాని ద్వారా చెప్పే ఫలితాలు కానీ, ఈ రాశి ఫలితాలు, దిన ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు రకరకాలు ఉన్నాయి కదా. అవును. ఇవన్నీ కరెక్ట్గా రాకపోవటానికి కారణం వాళ్ళకి వాక్శుద్ధి లేకపోవటమా, ఉపాసన అనేక లేకపోవటమా? అనేక కారణాలు. కేవలం ఒక వాక్శుద్ధే కాదండి. ఉమ్, ఆదాయాలలో ఉమ్, నేను నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను. ఉమ్, ఆదాయాలు వ్యయాలు అని ఇస్తారు. ఉమ్, ఇది పక్క బోగస్. ఉమ్, ఇది ఉమ్, పక్క బోగస్. ఉమ్, కాబట్టి ఈ ఆదాయాల వ్యయాల గురించి మన ప్రేక్షకులు చెబుదాం. ఉమ్, అసలు ఆదాయాల వేళ ఎలా నిర్ణయిస్తామంటే, ఉమ్, ఆదివారం ఉగాది జరిగితే ఆదాయం ఇంత, వ్యయం ఎంత. ఉమ్, సోమవారం ఉగాది వస్తే ఆదాయం ఇంత, వ్యయం ఎంత. ఉమ్, మంగళవారం ఉగాది వస్తే ఆదాయం ఇంత. జీవితకాలం ఇంతే. ఈ టేబులే. ఉమ్, ఒకసారి టేబుల్ చూస్తే ఎంత అవివేకంగా ఉన్నవాడు కూడా చెప్పచ్చు నెక్స్ట్ ఉమ్, ఎంతని. మరి సంవత్సరం నడిచేటువంటి ఉమ్, గ్రహస్థితులు, గ్రహణాలు, గ్రహ సంఘర్షణలు, కుజకేతు సంఘర్షణలు, రవిశనుల కలయికలు, ఉమ్, ఈ చాతుర్య కూటములు, పంచగ్ర ఇవన్నీ కలిపి ఉమ్, అప్పుడు ఆదాయమే నిర్ణయించాలి. ఉమ్, రెండవది, నా పంచాంగంలో నేను ఒక మాట రాస్తా. ఉమ్, అదేమిటంటే, రాశి ఫలితం చదివేవారు వెంటనే గుడ్డిగా ఇవి నమ్మకండి, ఉమ్, 52వ పేజీ చూడండి అంట. ఉమ్, 52వ పేజీలో ఏముంటుందంటే, ఉమ్, ఈ పంచాంగం రాశి ఫలితాలు చదివిన వారు సంతోషించనవద్దు, బాధపడనవద్దు. ఉమ్, గ్రహ సంచారాల ప్రభావంచే 12 రాసుల్లో కొన్ని రాసులకు అనుకూలంగా ఫలితాలను, ఉమ్, మరికొన్ని రాసులకు వ్యతిరేకంగా రాశి ఫలితాలను. ఉమ్, రాశి ఫలితాలను మీ మీ వ్యక్తిగత జాతకాలపై ఆధారపడి ఉండును. ఉమ్, అంతే తప్ప ఈ పంచాంగం ఇచ్చి గుడ్డిగా నమ్మవద్దు. ఇది గమనిక రాస్తా.